అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్వాలిటేటివ్ చేంజ్ ఏమి రాలేదంటారా? ప్రజల జీవన ప్రమాణాల్లో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి. క్వాలిటేటివ్ చేంజ్ ఎక్కడ వచ్చిందనుకోవాలి? నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. రైతుల ఆత్మహత్యలు వేగం పెరిగింది. మీరు చూడండి, లెక్క తీసి చూడండి, రెట్టింపైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య కంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఎక్కువ. మీరు ఈ 4 సంవత్సరాలని అంతకుముందు 4 సంవత్సరాలతో పోల్చండి. నవ తెలంగాణ దగ్గర అడ్రస్సులతో సహా లిస్ట్ ఉంది, అడ్రస్సులతో సహా. అంతకుముందు రోజుకు ఒక్కళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు రోజుకు 2, 3, 7, 6 చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు చనిపోయిన కుటుంబానికి 6 లక్షలని ప్రకటించారు, సంతోషం. కానీ ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోతున్నాయి అవి? అంటే చావకుండా చేసే స్కీమ్తే, చచ్చిపోయిన తర్వాత చేసే సహాయం అనేది ఆత్మహత్యలను ఆపదు. ఈరోజు ఆత్మహత్యలు ఆగడానికి కీలకమైంది పండించిన పంటకు గిట్టుబాటు ధర, అవసరమైనటువంటి పెట్టుబడి సాయం. మరి ఆ పెట్టుబడి 4,000 పెట్టుబడితో 40,000 అవసరమైన పత్తి రైతుకు 4,000 ఏమి ఉపయోగపడతాయి ఎకరాకు? అప్పిప్పించను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, సహకార రంగం నుంచి అప్పిప్పించగలిగితే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నావుగా కోటాను కోట్లు, రైతులకు ఎందుకు ఇవ్వవు? ఇలాంటివి అప్పుడు క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. నువ్వు ఉద్యోగాలు నింపితే క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. రైతుల పంటకు గిట్టుబాటు ధర, లోన్లు వచ్చేటట్టు చేస్తే మౌలికమైన మార్పు వస్తుంది. కౌలు రైతులకు ఇప్పుడు రైతులకు ఇచ్చి చెప్పే రాయితీలన్నీ కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తే కొంత మార్పు వస్తుంది. అసలు కౌలు రైతులు నువ్వు రైతుగానే గుర్తించట్లేవు. ఆ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళు వ్యాపారం చేసుకున్నావు, వాళ్ళని నువ్వు రైతుగా గుర్తిస్తున్నావు. నిజంగా కాస్తు చేస్తున్నటువంటి వాడిని నువ్వు రైతుగా గుర్తించట్లేవు. కాబట్టి ఇంకా మౌలికమైన మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడు ఏం చేసిందో, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసిందో నువ్వు అదే చేస్తున్నావు. ఎక్సైజ్ ఆదాయమే ప్రధానమైన ఆదాయపు వనరుగా చూస్తున్నావు. మందుబాబులను ప్రోత్సహిస్తున్నావు. దానివల్ల జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు నిరుపేదలు తాగడానికి అలవాటు పడి పురుషులు చచ్చిపోతుంటే సింగిల్ ఉమెన్ హెడెడ్ కుటుంబాలు పెరుగుతున్నాయి. మరి వాళ్ళ జీవితాల్లో మార్పు తీయకుండా క్వాలిటేటివ్ చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రైడ్ ఉందంటారా? అంటే ప్రజల్లో ఈ రాష్ట్రం మనకు వచ్చింది, మన రాష్ట్రంలో మనం ఉన్నామనేటువంటి ప్రైడ్ కూడా మొదటి 2 ఏళ్ళు ఆ ప్రైడ్ ఉంది. ఇప్పుడు అసలు నా రాష్ట్రం నాకు వచ్చిందని సంతోషం ఎక్కడ అనేటువంటి ప్రశ్న వేసుకుంటున్నారు. మీరు చూడండి, కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కార్మికులు, వ్యవసాయ కూలీలు కాదు. ఆ కార్మికుల్లో 73 రంగాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ రంగాలు రాష్ట్రంలో. అంటే కనీస వేతనాలను ప్రభుత్వమే నిర్ణయించే రంగాలు 73 ఉన్నాయి. వాటిని షెడ్యూల్డ్ రంగాలు అంటారు. 73 రంగాలకు త్రైపాక్షిక కమిటీలు, లేబర్ డిపార్ట్మెంటు, కార్మిక సంఘాల నాయకులు, అట్లనే ప్రభుత్వ ప్రతినిధులు ఉండి వేతనాలు ఎంత పెంచొచ్చో సిఫారసు చేస్తారు ప్రభుత్వానికి. ప్రభుత్వం దాన్ని ఆమోదించి జీవో విడుదల చేయాలి. ఈ 4 ఏళ్లలో 73కు 73 రంగాల ప్రతిపాదనలు పోయినాయి. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు వాళ్ళ వేతనాలు పెరగలే. 10 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి వేతనాలు పెంచుతూ సిఫారసులు పోయినాయి. ఒక్క ఫైల్ మీద కూడా ప్రభుత్వం సంతకం చేయలేదు, అవుట్ ఆఫ్ 73 షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్. కాబట్టి కార్మికుల్లో ఏం ప్రైడ్ మిగిలింది? ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాల్లో రైతుల కుటుంబాల్లో ఏ ప్రైడ్ మిగిలింది? కౌలు రైతులు నాకు రైతులే కాదు పొమ్మన్నారు శాసనసభ సాక్షిగా, నేను పట్టించుకోను, అది నా ప్రియారిటీ కాదన్నారు. వాళ్ళలో ఏ ప్రైడ్ మిగిలింది? ఇప్పుడు మందుబాబులకు ప్రోత్సాహం కొనసాగుతూ ఉంటే మహిళల్లో ఏ ప్రైడ్ మిగులుతుంది? ఇవన్నీ ప్రశ్నే. ఇప్పుడు వెనుకబడిన తరగతులందరినీ ర్యాలీ చేశావు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఆ వెనుకబడిన తరగతులు, ఆ దళితులు కుల వివక్షను భరించలేని పరిస్థితుల్లో ఉంటే అసలు ప్రభుత్వం దాని మీద కనీసం ఖండిస్తూ ఒక మాట, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేరే. ఏ ప్రైడు మిగిలినట్టు? మేమేమి సాధించాము, ఎందుకు సాధించాము, మేము కోరుకున్న తెలంగాణ ఇదేనా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. మేము ఇట్లాంటి తెలంగాణ కాదు కదా కోరుకుంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు, తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయన్నారు, తెలంగాణ వస్తే మహిళల మీద దాడులు ఆగిపోతాయన్నారు, తెలంగాణ వస్తే కుల వివక్ష పోతుందన్నారు. అసలు సమస్యలన్నిటికీ సర్వరోగ నివారణ తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోగం నివారణ కాకుండా కొత్త రోగాలు వస్తూ ఉంటే ఏం సాధించినామంటే పాలకులు మారారు కానీ పాలన మారలేదంటారు. అంతే, వ్యక్తులు మారారు, పార్టీల పేర్లు మారినాయి. సారాంశంలో జరుగుతున్నది అది. ఇప్పుడు సింపుల్గా చూడరు, సారాంశంలో మార్పు లేదనడానికి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎవరైనా చెప్పగలరా? ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. సగం మంత్రివర్గం టీఆర్ఎస్ కాదు కదా, టెక్నికల్గా కాదు, వాస్తవంగా కాదు. టెక్నికల్గా కూడా కాదంటున్నాం. వాళ్ళ రాజీనామాలు ఎక్కడ ఆమోదం పొందలేదు, వాళ్ళు ఎవరు టీఆర్ఎస్గా ఎన్నిక కాలేదు. అందుకని మీరు ఏ విధంగా చూసుకున్నా
టీడీపీ కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా టీఆర్ఎస్ విధానాలు ఏమి లేవు. లేనప్పుడు మరి కొత్తగా సాధించింది ఏమిటి అనేటువంటి చర్చ ఈరోజు జనంలో. అందుకే జనంలో ఒక ఆందోళన మొదలైంది. అందుకే ఈ సంవత్సర కాలం ఒక పెద్ద పరీక్షా సమయం అనేది ముఖ్యమంత్రికి కూడా అర్థమైంది. అందుకే ఆయన ఇప్పుడు ఎంబీసీల గురించి మాట్లాడుతున్నారు, అందుకే దళితుల గురించి మాట్లాడుతున్నారు, అందుకే బీసీల గురించి మాట్లాడుతున్నారు, అందుకే మండల స్థాయిలో ఈ రోజున కుల సంఘాలని రీఆర్గనైజ్ చేస్తున్నారు.